ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురుభ్యో నమః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్తే. ఈరోజు యోగ దర్శనంలోని మనం 24వ సూత్రాన్ని వినే ప్రయత్నం చేద్దాం. తద సంఖ్యేయ వాసనాభిశ్చిత్రమపి పరార్థం సంహత్యకారిత్వాత్. సూత్రం తద సంఖ్యేయ వాసనాభిశ్చిత్రమపి పరార్థం సంహత్యకారిత్వాత్. ఎందుకంటే చిత్తము ద్వారానే జీవుడు అనేకములైన పనులు చేస్తున్నాడు. అంటే చెప్పలేము ఎన్ని పనులు చేస్తున్నాడో. అంటే చిత్తమును ఉపయోగించుకొని జీవుడు అనేక ప్రయోజనాలను కూడా పూర్తి చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి మానవుడు ఇల్లు కట్టుకుంటాడు. ఆ ఇల్లు మానవుడికి ప్రయోజనాన్ని ఇస్తుందా లేదా స్వయమునకు ప్రయోజనం ఉందా? ఇల్లు కట్టినప్పుడు ఇల్లుకు మానవునికి ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి ద్వారా మానవుడికి ప్రయోజనం ఉందా, ఇంటికే ప్రయోజనం ఉందా? మానవుడికే ప్రయోజనం ఉంది. ఇప్పుడు ఆ ఇల్లుని ఎంత వైశాల్యంగా కట్టుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి, ఆ ఇంటిలో అతను హింసాయుక్త కార్యములు చేస్తాడా, వ్యభిచార పనులు చేస్తాడా, యజ్ఞయాగాదులు చేసుకుంటాడా, లేదా సన్యాసులకు నివాసం ఇస్తాడా అనేది ఇదంతా ఎవరు తీసుకోవాలి నిర్ణయాలు? మానవుడే తీసుకోవాలి. ఇల్లు కట్టి మానవుడు తీసుకోవాలి. అందులో పుణ్యము జరిగిన ఇంటికి సంబంధం లేదు, పాపము జరిగిన ఇంటికి సంబంధం. అర్థమైందా? అటులనే చిత్తం మనస్సుని ఉపయోగించుకొని, మనస్సునే ఆశ్రయించి, మనస్సునే ఆధారముగా చేసుకొని జీవుడు అనేకములైన పనులు చేస్తాడు. అది శుభమైన జీవుడికే సంబంధించింది, అశుభమైన జీవునికే సంబంధించింది. కానీ లోకములో అమ్మ ఆ ఇల్లు చూడు పాడుపడ్డ ఇల్లు అంట. నిజంగా ఇల్లు పాడుపడుతుందా, లేకపోతే ఆ ఇంటిని సక్రమంగా ఉపయోగించుకోవడం వల్ల అలా జరుగుతుందా? జరుగుతుంది. సేమ్ ఈ మనస్సు కూడా అంత. మనస్సు మనతో తప్పు పనులు చేయించదు. మనస్సుని సరిగ్గా ఉపయోగించుకోవలసిన జీవుడే దానిని ఎలా ఉపయోగించుకున్నాడు? మార్గం వైపు ఉపయోగించుకున్నాడు. అంటే ఇప్పుడు మనస్సు సామర్థ్యాన్ని నిందిద్దామా, ఉపయోగించుకున్న జీవుని సామర్థ్యం నిందిద్దామా? ఉపయోగించుకునే జీవునే అని చెప్తున్నాడు. ఇంకొక సూత్రం
విశేష దర్శన ఆత్మాభావ భావనా నివృత్తి అంటాడు. అంటే ఇప్పుడు ఎవరైతే తీవ్రమైన యోగ సాధన చేస్తున్నారో, ఇప్పుడు చిత్తం యొక్క సామర్థ్యం తెలుసుకున్నాం, ఆత్మ సామర్థ్యం తెలుసుకున్నాం. చిత్తము ద్వారా మనం అదే చిత్తము ద్వారా స్వప్నమును చూస్తాము, అదే చిత్తము ద్వారా తురీయ స్థితిలో ఉంటాము, అదే చిత్తము ద్వారా జాగ్రత్త అవస్థలో పనులు చేస్తాము, అదే చిత్తము ద్వారా పూర్వ సృష్టి నుండి మనం యాత్ర కొనసాగిస్తున్నాము. అంతేకాని ఆవుగా పుట్టినప్పుడు ఒక చిత్తము, బాల్య దశలో ఉన్నప్పుడు ఒక చిత్తము, కాశీకి వెళ్తే ఒక చిత్తము, హైదరాబాద్ లో ఉంటే ఒక చిత్తము, అలా ఉండదు. మోక్ష పర్యంతము చిత్తము ఒక్కటే. ఎలా ఇల్లు గురించి ఉండదో, ఇల్లు మానవుడి గురించి ఉంటదో, అటులనే చిత్తము ఆత్మ కోసం ఇవ్వబడి ఉంది. ఆత్మ చిత్తమును చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత కూడా ఆత్మదే. అర్థమైందా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఎప్పుడైతే మానవుడు తీవ్ర ప్రయత్నం చేస్తాడు, అంటే చిత్తమును చాలా శుద్ధంగా చేసుకున్నాడు. చిత్తం ఎప్పుడు శుద్ధమవుతుంది? చిత్తము తీవ్ర సాధన వలన శుద్ధమవుతుంది. ఎప్పుడైతే చిత్తము శుద్ధమవుతుందో, సామర్థ్యం పెరుగుతుందో, సూక్ష్మాతి సూక్ష్మంగా గ్రహించే శక్తి పెరుగుతుందో, అప్పుడు ఆత్మకు సర్వం అర్థమవుతుంది అంటాడు. విశేష స్థితికి ఆత్మ వెళ్తుంది అంటాడు. ఎంతటి స్థితికి వెళ్తుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక రైతు పంట పొలాలను పండించుకుంటున్నాడు. చక్కగా వరి పంటనే వేయాలనుకున్నాడు. కానీ ఆ వరి విత్తనాలు వేశాడు, రోజు సాగునీరు నింపుతున్నాడు, పక్షులు మేయకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, వరి కోత అది పూర్తయిందా? అక్కడ ఇంకేమైనా చేయవలసింది ఉందా? ప్రతిరోజు సాగునీరు చూసుకుంటున్నాడు, పక్షులు మేయకుండా లేతగా ఉన్నప్పుడు ఎటువంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. పూర్తయిందా? ఇంకేమైనా ఉందా అక్కడ? ఇంకా ఉంది, కలుపు మొక్కలు తీసేయాలి. కలుపు మొక్కల్ని తీసేయాలి. ఈ ఉదాహరణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు? అంటే చిత్తంలో కూడా విషయ వాసనలు ఏమైనా ఉంటే వాటిని తీసేయడం. అర్థమైందా? ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మంచి సమర్థుడైన రైతు ఏం చేస్తాడంటే, భూమిని దున్నేటప్పుడు కూడా భూమి యొక్క ఊర్జా శక్తిని కూడా తెలుసుకుంటాడు. కేవలము దున్నించి విత్తనం వెయ్యడు. ఏం చేస్తాడు? ఈ సంవత్సరము వర్షం ఎందుందో, బోర్లో నీళ్లు ఎంత మోతాదున్నాయో, ఖర్చు ఎంత వస్తుందో, ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాడు. విత్తనము నాటుతాడు. నాటిన తర్వాత దాని చుట్టూ కలువు మొక్కలు మొలకెత్తకుండా కూడా జాగ్రత్త తీసుకుంటాడు. ఇదే విధంగా ఈ ఆత్మ కూడా చిత్తమనే భూమిలో దున్నేటప్పుడు, తన లక్ష్యాన్ని పూర్తి చేసుకునేటప్పుడు ఇంకేమైనా వ్యర్థమైనవి అంకురిస్తున్నాయా, మొలకెత్తుతున్నాయా? ఎందుకంటే అతను చిత్తమును మోక్షము కోసమే ఉపయోగించుకుంటున్నాడు. ఆ మోక్షానికి అడ్డుగా, ఎందుకంటే ఇప్పుడు అతను వర్తమానములో, ఉదాహరణకి మీకు అర్థం అవ్వడానికి ఇయర్ చెప్తున్నా, దీన్ని ఫిక్స్ చేసుకోకండి. ఇప్పుడు విజయ అనే ఒక ఆత్మ మోక్షంలోకి
2025లోనే వెళ్ళవలసి ఉండే ఆనందం ప్రాప్తి కొరకు. కానీ ఆమెకు విలంబం జరిగింది. 35 వచ్చినా ఇంకా మోక్ష ప్రాప్తికి అర్హత లేదు. ఆందోళన చెందడము ముఖ్యమా లేదా అడ్డంకులని తెలుసుకోవడం ముఖ్యమా? అడ్డంకులను తెలుసుకోవడమే ముఖ్యం. ఇక్కడ యోగి కూడా అదే చేస్తాడు. విశేషమైన దర్శనం చేసుకుంటాడు. చిత్తమున పరమాత్మ సాక్షాత్కారముతో పాటు జగత్తు యొక్క స్వరూప దర్శనముతో పాటు ఏ ఏ కర్మల వల్ల ఏ ఏ యోనికి వెళ్ళాల్సి వస్తుందో అది కూడా అతను చిత్తంలోనే ఎంత తెలుసుకుంటాడు. అర్థమైందా? యోగి యొక్క సామర్థ్యం. అంతేగాని ఇప్పుడు ఒక యోగి ఉన్నాడు, ఆయన చాలా పెద్ద యోగి, అతన్ని మనం సామాన్యుడు అనలేము. ఆయన తపస్సు, ఆయన వ్యవహారము, ఆయన సంకల్ప శక్తి ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నవి. అతని యొక్క యోగ ప్రభావాన్ని మనం తప్పకుండా అవలంబించవలసిందే, దాన్ని ఎవ్వరూ కాదనరు. కానీ మానవుడు ఏం చేస్తాడంటే, ఇతను చాలా సిద్ధయోగి కదా, ఇతనికి నా జన్మ రహస్యం అంతా తెలుసు అని అతని పాదాలని మొక్కుతూ ఉంటాడు. ఇక ప్రయత్నం అంతా ఆపేస్తాడు. కేవలం ఎవరి వెనక ఉంటాడు? ఆ గురువు యొక్క చరణాధూలినే కడుక్కుంటూ ఉంటాడు. కానీ నిజంగా చెయ్యవలసిందేంటి? యోగి చెప్పినటువంటి మాటలను విని తన చిత్తము యొక్క మాలిన్యాలను తొలగించుకోవాలి. కానీ ఏం చేశాడు? తన చిత్త మాలిన్యాలను తొలగించుకునే ప్రయత్నం చెయ్యకుండా యోగి యొక్క చరణాలకు కలిగిన దుమ్మును మాత్రమే కడుగుతూ ఉన్నాడు. ఈ ప్రపంచములో యోగికి తన జన్మ రహస్యం తెలుసుకునే భాగ్యం తప్పకుండా కలుగుతుంది. అంత సూక్ష్మంలోకి యోగి వెళ్ళగలుగుతాడు. కానీ భక్తుల యొక్క జన్మ రహస్యం తెలుసుకునే శక్తి ఈ ప్రపంచమున ఎంత పెద్ద యోగికైనా సరే లభించడానికి అవకాశం లేదు. అది మీరు బల్లగుద్ది నోట్ చేసుకోండి. ఇక ఎందుకు ఇవ్వడు పరమాత్ముడు అవకాశము? అల్పజ్ఞాని కాబట్టి ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది, వేరే వాళ్ళ. పరమాత్ముడు తండ్రి, పరమాత్ముడు సర్వజీవులకు ఏంటి? తండ్రి. కాబట్టి పరమాత్ముడు ఆ అవకాశాన్ని ప్రతి ఒక్క జీవునకు ఇవ్వాలనుకుంటాడు. అంతేగాని ఒక వ్యక్తికి ఇచ్చి అతని ద్వారానే మీ జన్మ తెలుసుకో, నువ్వు ఇలాగే బుద్ధుగా ఉండు, ఇలా వివేకం జాగరూకంగా చేసుకోకుండా ఇలాగే ఉండు అని పరమాత్ముని ఉద్దేశం కాదు. నువ్వు కూడా నీ సామర్థ్యాన్ని పెంచుకొని నీ ముందు యోగ మార్గంలో వెళ్తున్నటువంటి వ్యక్తి విశేషమైన దర్శనం ఎలా చేసుకున్నాడో ఆ నియమాలని అతని ద్వారా తెలుసుకొని అతనితో ప్రభావితుడవై నిన్ను నీవు ప్రభావితం చేసుకొని నీ జన్మ రహస్యం కూడా తెలుసుకో అని పరమాత్ముడు చెప్పాడు. అంతేగాని ఒక గురువుకు మాత్రమే అవకాశం ఇచ్చి వేలాది శిష్యులకు ఆ అవకాశం ఇవ్వకుండా పరమాత్ముడు ఉండడు. ప్రతి ఒక్క జీవాత్మకు అదే అవకాశం ఇస్తాడు. కానీ భారతదేశంలో తపస్సులు, యోగులు, మునులు ప్రపంచమున కంటే అధికంగా జన్మించి కైవల్య ప్రాప్తిని పొందిన వాళ్ళు ఉన్నారు.
కానీ దురదృష్టం ఏంటంటే భారతదేశంలో కృతజ్ఞతా భావం ఎక్కువ. చెట్టుని, ఆకుల్ని, పువ్వులని, గుట్టల్ని, రాళ్ళని, రప్పుల్ని అన్నింటిలో దైవ స్వరూపం చూసి 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 ఈ జీవుడు ఎంత అజ్ఞానం వైపు పరిగెత్తాడంటే, అసలు నేను ఏ దైవతత్వాన్నైతే రాళ్ళల్లో, రప్పల్లో, గురువులో చూస్తున్నానో ఆ దైవతత్వం నాలో కూడా ఉంది. ఒకసారి నేను నా చిత్తంను శుద్ధి చేసుకుంటే అఖిల బ్రహ్మాండానికి అధిపతి అయిన స్వామిని నేను అతి దగ్గరగా సాక్షాత్కారం చేసుకోగలుగుతానన్న విషయాన్నే మర్చిపోతున్నాడు. అదే చెప్తున్నాడు, నీవు యోగ మార్గంలోకి వెళ్తే పరమాత్మ సాక్షాత్కారమే కాదు, బ్రహ్మాండ జ్ఞానమే కాదు, నీవు నీ జన్మలను కూడా తెలుసుకోగలుగుతావు. అప్పుడేమవుతుంది, మనం బాగా చిత్తమును శుద్ధి చేసుకుని తీవ్ర యోగాభ్యాసం చేశాం, ఆ సంస్కారాన్ని దృఢముగా మార్చుకున్నాం. ఇప్పుడు మనకు అర్థమైతుంది, నేను అబద్ధమాడిన, వాక్కుతో కఠోరంగా వ్యవహరించిన, అసూయపడిన, అసత్యపు వ్యవహారము చేసిన, సాక్షీభూతముగా లేకపోయినా, ఏ అవగుణాలతో నేను వ్యవహరించినా నాకు ఈ యోనిలోకి వెళ్ళవలసి వస్తుంది అని ఆ యోగికి తన చిత్తమున ఏ కర్మ చేస్తే ఎటువంటి యోనికి వెళ్తాడో అన్న అనుభూతి కలుగుతుంది. నిజంగా మానవుడి ప్రయత్నం దరిద్ర నివారణ కొరకు ఉందా లేదా లక్ష్మి నివారణ కొరకు ఉందా? లక్ష్మి నివాసం నివారణ, దరిద్ర దరిద్ర నివారణ. మానవ జన్మ దరిద్ర నివారణ కొరకు ఉంది. అర్థమైందా? ఇప్పుడు మనం ఏమంటాము, వాడు దరిద్రుడు, ధనం ఆ కాలు చేతులు ఆడుతున్నా కూడా జర్ర శ్రమిస్తే ఎంతో కొంత బతకగలుగుతుండే, పొట్ట ఎల్ల తీసుకోగలుగుతాడు, కానీ శ్రమ చెయ్యకుండా సోమరిగా ఉన్నాడు అని అంటావా అనమా? అంటాం. అర్థమైందా? అటులనే లోకములో ధనికుడుగా స్థానం సంపాదించుకోకపోయినా శక్తిని ఉపయోగించి జీవన విధానమును కొనసాగించుకోకపోతే అతను ఎలా దరిద్రుడవుతాడో, చిత్తమున పరమాత్మ సాక్షాత్కారం చేసుకున్న తర్వాత, చిత్తమున బ్రహ్మాండ సాక్షాత్కారం చేసుకున్న తర్వాత, చిత్తమున కర్మ ఫలాలకు సంబంధించిన యోనులు అనుభూతిలోకి వచ్చిన తర్వాత యోగి సామాన్య మానవుడి వలె అసూయతో ఉండగలుగుతాడా? ఉండడు. ఎందుకంటే ఈ అసూయ భావం వల్ల తను ఏ స్థానం నుంచి ఎక్కడికి వెళ్తాడు, ద్వేష భావనము వలన ఏ స్థానం నుంచి ఎక్కడికి వెళ్తాడు, ఇతరులకు వెళ్ళవలసిన ధనమును ఆపాదించుకుంటే ఎంత కిందికి పడిపోవాల్సి వస్తుందో ప్రతిరోజు యోగికి అది అనుభవంలోకి వస్తుంది. అందుకనే యోగి ఏం చేస్తాడు, అటువంటి పొరపాట్లు చెయ్యడు. అందుకనే నాయమాత్మ ప్రవచనైన లభ్య అంటుంది శాస్త్రం. పరమాత్మని గురించి ప్రవచనము చేసిన వాడికి మోక్ష ప్రాప్తి లభించదు. ఎవ్వరమైనా ఎంత చక్కగైనా పరమాత్మని వర్ణించగలుగుతాము, వర్ణించిన వాడు కూడా పతనం అవుతాడు. ఎందుకంటే అతను వాక్కు ద్వారా వర్ణించాడు, కానీ ఆ తదనుకూలంగా తన చిత్తమును మాత్రం నిర్మాణం చేసుకోలేదు. అందుకనే ఇహలోకములో పరమాత్ముని యొక్క స్తుతి, పరమాత్ముని యొక్క గుణగణాలను వర్ణించిన వాడే మోక్షానికి వెళ్తాడు అనుకోకండి. శ్రోతగా ఉన్నవాడే వర్ణించిన వాడి కంటే ముందు మోక్షానికి వెళ్ళే అవకాశం ఉంది. అర్థమైందా? ఎందుకు? మోక్ష ప్రాప్తి ఈశ్వర గుణగణాలను ఒక తబలా పెట్టుకొని వర్ణించే వాడికి లభించదు. మోక్ష ప్రాప్తి ఎవరికి లభిస్తుంది?
ఎవరైతే విశేషంగా ఆత్మను దర్శించు, అర్థమైందా? ఎవరి సాధన అత్యంత తీవ్రంగా ఉంటుందో, అలా తీవ్రంగా ఉన్నటువంటి ఆత్మ తన జన్మ రహస్యాలను తెలుసుకొని ఇక ఎప్పుడు కూడా క్రింది స్థాయి యోనిలోకి వెళ్ళే ప్రయత్నం చెయ్యదు. చివరికి మనుష్యునిగా కూడా పుట్టాలనుకోదు. కేవలము మోక్షములోకి వెళ్ళాలి, దానికి కావలసిన సామర్థ్యం లేదంటే తీవ్ర ప్రయత్నం చేసి రాబోయే జన్మ చాలా సౌకర్యాలతో సింపుల్ గా లభించినా సరే, శరీరము రూపురేఖలతో సామాన్యముగా లభించినా సరే, అవయవ విహీనంగా జన్మించినా సరే, కానీ ఒకటే ఒకటి కోరుకుంటుంది, వివేక ఖ్యాతితో జన్మించాలని. ఏ ఆత్మ అయితే విశేషంగా తన చిత్తమున జన్మ రహస్యము తెలుసుకుందో, బ్రహ్మాండ రహస్యము తెలుసుకుందో, పరమాత్మని సాక్షాత్కారం చేసుకుందో, కానీ మోక్షానికి ఇంకా కొంత యాత్ర ఉంది అన్నప్పుడు ఆ ఆత్మ పరమాత్ముని యొక్క ఒడిలో కూర్చొని, హే దేవదేవా, ఇంక ఏమైనా శేషం ఉంటే అది శరీర రూపంలో ఎటువంటి దారిద్ర్యముతో నువ్వు ఇచ్చినా సరే, కానీ కారణదేహము, సూక్ష్మదేహము ఇక నాకు వద్దు. కేవలము అంతర్గత శక్తులతో వికలాంగత స్థితిలో ఉన్న దేహాన్ని నీవు నాకు ప్రసాదించి నన్ను కేవలుడుగా చెయ్యు అని ఆత్మ అంత స్థాయికి వెళ్ళిపోతుంది. ఇక చిత్తం ఉండదు గనక, ఇక మనస్సు ఉండదు, అందులో కోరికలు లేవు, అందులో ఎటువంటి చైతన్యము లేదు గనక ఆ శరీరములో ఉన్నటువంటి ఆత్మ ఎల్లవేళల ప్రతి స్థితిలో చాలా ఆనంద స్థితిలోనే ఉంటుంది. ఇదియే యోగ రహస్యం. ఓం శాంతి శాంతి శాంతి.